భాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము. ఎండమావుల వంటి భద్రములెల్ల సార్థములంచు మర్త్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడుగాక ఉద్దండ మన్మదవహ్ని నెప్పుడు దప్తుడై ఒకనాడు చేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్ కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు మధురాది రసముల మరగి చొక్కుచు జిహ్వని వర్ణనమునకు నిగుడనీదు సుందరీ ముఖముల జూడగోరుచు చూడ్కి తావకాకృతులపై దగులు వడదు వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్ కథా విరచనములు ఘ్రాణమురవడి దిరుగు దుర్గంధములకు దవులు గొలుపదు వైష్ణవ ధర్మములకు అడగియుండవు కర్మేంద్రియములు పురుషు గలచు సవతులు గృహమేధి గలచునట్లు భవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వమున మాయా సౌఖ్య భావంబులన్ సుగతింగానని మూఢులన్ గని మదిన్ శోకింతు సర్వేశ్వరా నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక బలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియ భావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ జిక్కడేని నిన్ను జవులార వినడేని నీకు సేవ సేయరాడేని బ్రహ్మంబు జందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయినా